హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బర్డ్. మీ జియో నంబర్ పోయినా లేదా డ్యామేజ్ అయినా, ఒకవేళ మొబైల్తో పాటే పోయినా మీ సిమ్ కార్డ్ను ఇతరులు మిస్యూజ్ చేయకుండా మీరే స్వయంగా ఎలాగ సస్పెండ్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీరు మీ జియో నంబర్ను వాడటం ఇష్టం లేకపోయినా సరే, మీరు దాన్ని ఇలాగా సస్పెండ్ చేసుకోవచ్చు. సరే, ఇలాగ మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో జియో సిమ్ లాస్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా మొదట్లో లాగిన్ ఫర్ లాస్ట్ జియో సిమ్ చూపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జియో నంబర్ అడుగుతుంది కదా, ఈ జియో నంబర్ దగ్గర మీరు ఏ మొబైల్ నంబర్ అయితే సస్పెండ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్రింద ఉన్నటువంటి ప్రొసీడ్ అనే బటన్పై ట్యాప్ చేసిన వెంటనే మనకు ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం ఒక ఓటీపీని అయితే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో మీరు ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. మేమైతే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద ఉన్నటువంటి ప్రొసీడ్ అనే బటన్పై ట్యాప్ చేసిన వెంటనే ఆ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి వెరిఫై అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మన ఓటీపీ అనేది ఇలాగా వెరిఫై అవుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే సెలెక్ట్ రీజన్ చూపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా సిమ్ లేదా డివైస్ లాస్ అని ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ ఆప్షన్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద ఉన్నటువంటి సబ్మిట్ అనే బటన్పై ట్యాప్ చేసిన వెంటనే ఇలాగా ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. ఆర్ యు ష్యూర్ యు వాంట్ టు సబ్మిట్ అని. మీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి డన్పై క్లిక్ చేసిన వెంటనే మన రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం మీరు గమనించవచ్చు. తర్వాత మీ సిమ్ కార్డ్ అనేది 15 మినిట్స్లో సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ సిమ్ కార్డ్ అనేది బ్లాక్ అయి ఉంటే క్రింద ఉన్నటువంటి పియూకే కోడ్ ద్వారా మీరు మీ సిమ్ కార్డ్ను అన్బ్లాక్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీ జియో నెంబర్ పోయినా లేదా డ్యామేజ్ అయినా మీరు దానిని ఇతరులు మిస్యూజ్ చేయకుండా స్వయంగా ఎలాగ సస్పెండ్ చేసుకోవచ్చో తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 hours లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Flying Bird, always at your services. Stay tuned for next video.